మనం భోజనం అరిటాకులో చేయటం అనేది ఎంతో అద్భుతమైన గుణాన్ని మనకిస్తుంది. ఎందుకు అంటే అరిటాకు అనేది లేత కోసుకోవాలండి. ఎప్పుడు మనం ముదిరిపోయిన ఆకు కాదు. మనం అరటి చెట్టు యొక్క ఆకులో భోజనం చేయాలి అంటే లేత ఆకుని తీసుకోవాలండి. దానికి ఉంది చూడండి, ఇప్పుడే వస్తుంది. ఈ మొవ్వు కొత్తగా వచ్చినప్పుడు దాన్ని కోసుకుంటే ఇలా రౌండ్గా చుట్టుకుని ఉంది. దాన్ని విప్పుకోవాలి. విప్పుకుని ఆ ఆకులో కనుక మీరు వేడి అన్నం వేసుకుని తింటే ఆ అన్నం కూర యొక్క ఫ్లేవర్ కూడా మారిపోతుంది. మనం తినేటప్పుడు మన గోర్లకి ఏదైతే ఆ పైపొర మన గోళ్ళు ఆనమాలు పడతాయి, మీరు చూసుకోండి తిన్నప్పుడు విస్తరలో. ఈ గోళ్ళ ద్వారా దాని యొక్క పై తాట మన శరీరంలోకి రావడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా తొందరగా అరిగిపోవటానికి, అదేవిధంగా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆకులో ఆ విస్తరలో భోంచేయమంటాం. అరిటాకు విస్తరలో తినడం అనేది చాలా పవిత్రమైందని చెప్పడం. అదే అరిటాకుని అనేక పూజా కార్యక్రమాల్లో కానీ వీటిలో కానీ మనం ఇవ్వటం కూడా జరుగుతుంది.